హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత అగ్నిసాక్షి 34వ భాగాన్ని వినేద్దాం. వెళ్ళు వెళ్ళు బంగారం, నాకు తెలుసు నేను చేయలేని పనులే నువ్వు కండిషన్స్గా పెడతావని. చూస్తూ ఉండు, నువ్వే నా దగ్గరకు వచ్చి చెబుతావు. శివ, నువ్వు చాలా మంచివాడివి, నీ గురించి తప్పుగా అనుకున్నానని అనుకుంటూ ఉన్నాడు శివ. ఏంటో తను అసలు అర్థం కావడమే లేదు నాకు అనుకుంటూ ఆఫీస్కి వెళ్ళాడు కార్తిక్. విశాల్, హా సార్, మనం ఎంప్లాయీస్ని కావాలని అడిగాం కదా, వచ్చారా వాళ్ళు? వచ్చారు సార్, కానీ ఇంకా కొంతమంది రాలేదు. ఆన్ ది వే అంట సార్. ఓకే విశాల్, 1 మినిట్. ఏంటి సార్? అంటే మనల్ని బాగా గౌరవించాలి, ఇంకా మనం చేసే పనులు చూసి నలుగురు మెచ్చుకోవాలి, ఇంకా అన్యాయంగా అసలు సంపాదించకూడదంటే మనం ఎలా ఉండాలి? సార్, అచ్చం మీలాగే ఉండాలి. మీరు కూడా అలాగే ఉంటారు కదా, నలుగురు మెచ్చుకునేలా అన్యాయంగానా మీరు సంపాదించే వాటిలోనే అందరికీ హెల్ప్ చేస్తుంటారు. మిమ్మల్ని చూసి అందరూ గర్వంగా ఫీల్ అవుతారు కూడా. అవునా? అంటే నేను అలాగే ఉంటానా? అవును సార్, అలాగే ఉంటారు. అయినా ఎందుకు సార్ ఇలా అడిగారు కొత్తగా? ఏం లేదు కానీ విశాల్, అసలు ఆడవాళ్ళకి ఎలాంటివి అంటే ఇష్టం? సార్ మీరు, అబ్బా, నోరు కప్పలా తెరవకుండా ముందు ఆ నోరు మూసి అడిగిన వాటికి సమాధానం చెప్పు. అలాగే సార్. సార్, నా లవర్కేమో ఎక్కువగా గిఫ్ట్లు ఇష్టం. నీ పిడత మొహానికి లవర్ కూడానా? గిఫ్ట్లు అంటే ఏంటి చెప్పి తగలడు ముందు అన్నాడు కార్తిక్. పూలు, గాజులు, చాక్లెట్స్, టెడ్డీ బేర్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు సార్. ఇంకా వాళ్ళు అందంగా లేకున్నా సూపర్గా ఉన్నావు, క్యూట్గా ఉన్నావు అంటే ఎంత వాళ్ళైనా ఫ్లాట్ కావాల్సిందే. ఎందుకో మీరు ఎవరినైనా ఇంకా వెళ్ళొచ్చు అన్నాడు కార్తిక్ కోపంగా. ఓకే సార్. ఏంటో ఎప్పుడు ఒంటరిగా ఉండి ఈయన ఆడవాళ్ళ గురించి అడగడం ఏంటో. తనకి ఇవి ఏమీ ఇష్టం లేనట్టు అనిపిస్తుంది నాకు. ఇంటికి వచ్చినప్పుడు కూడా తను పూలు అస్సలు పెట్టుకోలేదు కదా, ఇంకా గాజులు. ఏం అర్థం కావడం లేదే తనకు ఏమి ఇష్టం ఉంటాయో అని కార్తీక్ ఆలోచిస్తున్నాడు. ప్రియా, త్వరగా రా అన్నాడు మహి. వస్తున్నాను, కానీ బాబుని తెలుసు, అందుకే పక్కన ఆంటీని అడిగా. ఆవిడ సరే అని చెప్పారు. ఇప్పటికి చూద్దాం, తర్వాత ఆలోచిద్దాంలే అన్నది ప్రియా. సరే పద, ఇప్పటికే లేట్ అయింది. కంపెనీ పార్ట్నర్ వస్తారట, ఇప్పుడు ఆయనే కంపెనీ బాస్, కొన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తారట. సరే సరే. శామ్ ఏంటి అలా అనుకుంటుంది? శామ్ మంచి అమ్మాయి, మాతో కలిసిపోతుంది అనుకున్నా, కానీ అయినా తను ఏం చేస్తుందిలే. నేను ఇలా ఇంట్లో ఉంటే ఎవరికైనా ఇబ్బంది ఉంటుంది, కానీ ఏం చేయాలి? రాఖీ నా దగ్గర మాట తీసుకున్నాడు కదా అని ఉమా గతాన్ని ఆలోచిస్తూ ఉంది. రే రాఖీ, జాబ్ వచ్చింది, ఇంకా నువ్వు? అక్క, నేను శామ్ని పెళ్లి చేసుకోను. ఏంట్రా? అవును, శామ్ గురించి నాకు బాగా తెలుసు. తనకు కొద్దిగా యాటిట్యూడ్, అలాగే కొంత పొసెసివ్గా ఉంటుంది. ఇలా నువ్వు ఉంటే తను నిన్ను చాలా చాలా అంటుంది, మనల్ని విడదీయాలని చూస్తుంది. అందుకే వద్దు అంటున్నా. అయినా అలా జరుగుతాయో జరగవో మనకు తెలియదు కదరా. శామ్ నాకు తెలిసి అలాంటి అమ్మాయి కాదు, మనలో కలిసిపోతుంది అన్నది ఉమా. అక్క, నాకు తెలుసు, తనను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అసలు తను మనలో కలవదు, అందుకే వద్దు అంటున్నా. చూడు, తను కలవకపోతే మనం మారుద్దాం తనని. అక్క, నీకు తెలియదు తన సంగతి, తను చాలా యాటిట్యూడ్గా ఉంటుంది. ఇంకా ఇలా మీరుంటే తను అస్సలు సహించలేదు. పైగా మిమ్మల్ని నా నుండి దూరం చేస్తుంది, అది నాకు నచ్చదు. అందుకే వద్దంటున్నానక్క. రాఖీ, తనను నువ్వు ప్రేమించావు. వాళ్ళ నాన్నగారు వచ్చి అడిగినప్పుడు నువ్వు మా కోసం ఇలా నీ జీవితాన్ని మార్చుకోవడం నాకు ఇష్టం లేదురా. సరే, నేనుంటే నన్ను అంటుందని కదా నీ ప్రాబ్లం. సరే, నేను సిరి వేరే దగ్గర ఉంటాం, అప్పుడప్పుడు నువ్వు శామ్ వస్తూ ఉండండి, సరిపోతుంది. అక్క, సరే, ఇంత చెబుతున్నావు కదా, తాను ఇక్కడికి వచ్చిన తర్వాత తను మారినా మారకపోయినా నువ్వు మాత్రం ఎప్పటికీ నన్ను వదిలి వెళ్ళకూడదు. ఏంట్రా, నేను ఎక్కడికి వెళ్తాను చెప్పు? వద్దక్క, నీ గురించి నాకు తెలుసు. ఇతరుల గురించి ఆలోచిస్తావు, కానీ నీ గురించి నువ్వు పట్టించుకో. అందుకే రేపు శామ్ బాధపడుతుంది, శామ్ ఫీల్ అవుతుంది. తను హ్యాపీగా ఉండాలి, మేము గొడవలు లేకుండా సంతోషంగా ఉండాలని నాకు దూరంగా వెళ్ళిపోకూడదు. ఇప్పుడే మాట తీసుకుంటున్నాను, నా మీద ఒట్టేసి చెప్పు, ఎక్కడికి వెళ్ళనని. సరే రాఖీ, నువ్వు చెప్పినట్టుగానే మాటిస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను. అలా గతాన్ని గుర్తు చేసుకొని, రాఖీ మాట వల్ల ఎక్కడికి వెళ్ళలేను, అలాగని శామ్ అలా అంటుంటే ఎలా? నా వల్ల వాళ్ళ మధ్య ఏదైనా గ్యాప్ వస్తే నేను ఎలా తట్టుకుంటాను? ఏం చేయాలో అర్థం కావడం లేదు నాకు. అక్క అక్క అంటూ రాఖీ వచ్చాడు. ఏంటి రాఖీ? అక్క, నేను శామ్ బయటికి వెళ్తున్నాం, సిరిని కూడా తీసుకెళ్తున్నాం, రెడీ చేయక్క. సిరినా? వద్దులే రాఖీ, మీరు వెళ్ళండి, తనెందుకు? అక్క, శామ్ షాపింగ్ నాకు ఫుల్ బోర్, సిరి ఉంటే కాస్త రిలీఫ్గా ఉంటుంది. ప్లీజ్ అక్క, పంపించు ప్లీజ్. సరే. అబ్బా, ఏంటో ఈ బాస్ మన ప్రాణాలు తోడేస్తున్నాడు, అది ఇది అనుకుంటూ. చాలా చాలా టైర్డ్గా ఉంది నాకు, అసలు ఇంట్లో కూడా ఏమీ లేవు అనుకుంటుంది ప్రియా. అవునా? సరే, డిన్నర్ బయట చేసి సరుకులన్నీ తెచ్చుకుందాంలే అన్నాడు మహి. ఒక పని తీరిపోయింది, ఇప్పుడు నాకు రిలీఫ్గా ఉంది.
ఉమా కనిపిస్తే బాగుండు. ఈసారి తనను పట్టుకుని తనతో ఖచ్చితంగా మాట్లాడతా. కానీ సినిమాలలాగా నిజంగా తను ఎదురుపడుతుందా? అసలు రాఖీ గురించే తెలియలేదు. ఇంకా ఉమని ఎలా కనుక్కోవాలి ఏంటో అనుకుంటున్నాడు మహి. ఏంటో రాఖీ పేరుకి భర్తే కానీ నాతో అస్సలు టైం స్పెండ్ చేయడు. షాపింగ్ అంటే నన్ను వెళ్ళమన్నాడు. తనేమో ఆ పిల్ల రాక్షసుతో వెళ్ళి దానికి అన్నీ తినిపిస్తూ ఉంటాడు. ఆవిడ ప్లాన్ అదేగా, మమ్మల్ని కలిసి ఉండనివ్వకూడదు. మేము కూడా తనలా అవ్వాలి. ఇంకా మాకు హలో ఎక్స్క్యూజ్ మీ. ఏంటి అంటే అది బాబుని కాస్త ఎత్తుకుంటారా? శారీ పిన్ ఊడిపోయింది. అవునా, ఇవ్వండి. థ్యాంక్స్. బాబు చాలా బాగున్నాడే ముద్దుగా అన్నది శామ్. శామ్ ఎక్కడుంది? బయటున్నా అందే. అదిగో అక్కడుంది. ఏంటి తను అన్నీ కింద పెట్టి బాబుని ఎత్తుకుంది? ఎవరై ఉంటారు? ఉండు ఫోన్ చేస్తా. శామ్. రాఖీ ఇక్కడికి వస్తావా? సిరి పద అక్కడికి వెళ్దాం అన్నాడు రాఖీ. ఏంటి శామ్, ఎవరి బాబు? అదిగో అక్కడుంది చూడు, ఆవిడ బాబు. శారీ పిన్ని ఊడిపోయిందంట, అంటే ఎత్తుకున్నాను. శామ్ బాబు భలే ఉన్నాడు అన్నది సిరి. తల్లి నీలాగే బుజ్జిబాబు అంటూ సిరిని ఎత్తుకొని బాబుతో ఆడిస్తూ ఉన్నాడు రాఖీ. ఇంతలో థ్యాంక్స్, చాలా థ్యాంక్స్ అండి అన్నది అమ్మాయి. శామ్ పర్లేదండి, అతను హీఈస్ మై హస్బెండ్ అన్నది శామ్. ఓ మీ పాపన చాలా క్యూట్గా ఉంది. తను మా శామ్ అని కళ్ళతోనే సైగ చేసేసరికి సైలెంట్ అయిపోయింది. అవును, ఒక్కరే వచ్చారా? లేదండి, అది ఓ మీ హస్బెండ్ వచ్చారా? బాబు అచ్చం మీ హస్బెండ్ పోలిక అనుకుంటా. ఇదిగో తీసుకోండి అన్నది శామ్. లాకే బాబు అన్నది సిరి. సిరి ఇదిగో నీకోసం చాక్లెట్. ఇంకా సైలెంట్గా ఉండు. శామ్ ఇవ్వకు, తనే తింటుంది అన్నది సిరి. లాకే అక్కడికి తీసుకెళ్ళు, చూస్తా అది. సరే పద. సరే ఇంక వెళ్తాం, బాయ్ అండి అన్నది శామ్. బాయ్ అండి, థ్యాంక్స్, అడగగానే హెల్ప్ చేశారు. రాఖీ ఎక్కడికి వెళ్ళాడు మళ్ళీ? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? రాఖీ రాఖీ వెళ్దామా? వస్తున్నాను అన్నాడు. ప్రియా ప్రియా అంటూ మహి అక్కడికి వచ్చాడు. మహి ఇక్కడ? ఏంటి మహీనా? ఏంటి ప్రియా నువ్వు త్వరగా వచ్చావు? ఇతను అన్నయ్య కదా, అంటే ఈ బాబు అని శామ్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాఖీ మహిని చూసి కోపంగా, శామ్ పద పద శామ్. వస్తున్నాను. మహి వీళ్ళు అని ప్రియా అడుగుతుంది మహిని. ఎవరు? రాఖీ అని మహి కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. శామ్ పద అంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. వస్తున్నాను రాఖీ. రాఖీ రాఖీ అని మహి పిలుస్తున్నా కూడా శామ్ సిరిని తీసుకో, వెళ్ళి కారులో కూర్చో అంటూ కోపంగా ఏంటి అని అడిగాడు మహిని. ఏంటి రాఖీ నువ్వు అలా వెళ్ళిపోతున్నావు? లేకుంటే గొప్ప పనులు చేశావని నువ్వు కనపడగానే దండేసి దండం పెట్టాలా నిన్ను అంటూ కోపంగా చూశాడు రాఖీ. రాఖీ ఏంటిది అన్నాడు మహి. నిన్ను ఇలాగే చంపేయాలనిపిస్తుంది. ఛీ నువ్వు మనిషివే కాదు, నిన్ను ఛ అంటూ రాఖీ అసహించుకున్నాడు. రాఖీ ముందు నన్ను వదులు, అసలు నేను చెప్పేది విను. వినను, అసలు నీలాంటి వాడిని చూడ్డానికి అసహ్యంగా ఉంది, ఇంకా నీతో మాట్లాడడం అంటే. రాఖీ ప్లీజ్ చెప్పేది విను అన్నాడు మహి. వినను, అయినా నీతో మాట్లాడడానికి అసహ్యంగా ఉంది నాకు. రాఖీ ఆగు, ఒక్కసారి చెప్పేది విను. చూడు నీతో బంధం ఎప్పుడో తెగిపోయింది, నీతో ఇంకా మాట్లాడడానికి ఏముంది? రాఖీ రాఖీ ఏంటి తను అలా వెళ్ళిపోయాడు? మహి ఎవరు తను అని అడిగింది ప్రియా. ఉమా తమ్ముడు, చాలా బాగా మాట్లాడేవాడు, ఆట పట్టిస్తూ ఉండేవాడు, కానీ ఇప్పుడు ఇలా నన్ను కాలర్ పట్టుకొని మరీ బాధపడుకు మహి. అయినా ఇదంతా నా వల్లే కదా, ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదులే పద. రాఖీ గురించి తెలుసుకుని తనతో మాట్లాడదాం అనుకుంటే రాఖీ మాత్రం నా మీద కోపంగా ఉన్నాడు. తను ఇంకా ఏం చెప్పినా అర్థం చేసుకోడు. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి వీళ్ళను? ఉమా నిన్ను మళ్ళీ ఎలా కలుసుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదే అనుకుంటూ ఉన్నాడు. ఛీ ఆ మనిషిని చూస్తేనే నాకు కోపం వస్తుంది. నాతో ఏం మాట్లాడాలి తను చేసిందంతా చేసి. చూడు శామ్, ఇవన్నీ అక్కకి చెప్పకు. ఒకవేళ తనకి చెప్పినావని తెలిసిందనుకో నేనేం చేస్తానో నాకే తెలియదు అని కోపంగా చూస్తున్నాడు రాఖీ. అబ్బే నేనేం చెప్పను అన్నది శామ్. సిరి తల్లి ఏంటి అలా చూస్తున్నావు? లాకి నువ్వు అమ్మా బూచోడని చెప్తుంది కదా, ఆ బూచోడే చాలా చెడ్డాడు, అందుకే అలా అన్నా అతన్ని. నువ్వు కూడా అమ్మకు చెప్పకు, చెబితే బూచోడు మళ్ళీ వచ్చేస్తాడు. చెప్పను లాకి, నాకు భయంగా ఉంది. అవునా? సిరి మంచి అమ్మాయి, అస్సలు భయపడదు. ఇదిగో నీకు చాక్లెట్, తిను. చాక్లెట్.
తల్లి, నీకు తన తండ్రి. కానీ ఆ తండ్రి అన్న బంధం నీకు దూరం అయిపోయింది. ఆ మనిషి నీకు చాలా అన్యాయం చేసి ఇంకొకరితో ఇంకొక బిడ్డను కని వాళ్ళను బాగా చూసుకుంటున్నాడు. నువ్వేమో ఇలా తండ్రి లేని దానిలా ఉన్నావు. అక్క ఏమో తన జీవితాన్ని కోల్పోయినట్టు అలా ఉంది. కానీ అతనేమో సంతోషంగా కొడుకుని కొని షికారులు చేస్తూ ఉన్నాడు అనుకుంటూ ఉన్నాడు రాఖీ. రాఖీ, మనం ఇల్లు దాటి వచ్చేసాం. శామ్, ఇంకొకసారి చెప్తున్నా, అక్కకి చెప్పనులే రాఖీ. ఏంటి, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారా? లేక ఒకవేళ అక్క వాళ్ళని అలా చూస్తే తను తట్టుకోగలదా? రాఖీ, వచ్చారా? భోజనం రెడీగా ఉంది, ఫ్రెష్ అయ్యండి అన్నది ఉమా. అక్క, వస్తున్నాం. ఏంటి రాఖీ, ఏమో ఆలోచిస్తున్నావు? ఏం లేదక్క, ఊరికినే. అవునా? నీకొకటి చెప్పాలి రాఖీ. అంకుల్ చెప్పారు, ఏదో కంపెనీ లాస్లో ఉంటే తను టేక్ ఆఫ్ చేశారంట. అందులో పార్ట్నర్ కావాలని చెప్పారు. అంటే కార్తిక్ గారు కూడా ఉన్నారు, కానీ ఇంకొకరుంటే బాగుంటుందన్నారు. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఆ పార్ట్నర్ నువ్వే అయితే బాగుంటుందని. ఎలాగో జాబ్ చేస్తున్నావు, ఇంకా నువ్వు అన్ని సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేయగలుగుతావు కాబట్టి. కానీ అక్క, డబ్బు అంకుల్తో ఆల్రెడీ మాట్లాడా. తనకు డబ్బు ట్రాన్స్ఫర్ చేద్దాంలే. మనం అక్కడి నుండి వచ్చినప్పుడు మన ప్రాపర్టీస్ కొన్ని అమ్మాం కదా, ఆ డబ్బు ఇద్దాం. అయినా నాకంటూ ఉంది నువ్వు, సిరి, అంతే కదా. నువ్వు జీవితంలో సెటిల్ అయితే అంతకన్నా నాకు సంతోషం ఏముంటుంది? అక్క, రాఖీ, రేపు వెళ్ళి అక్కడ కొన్ని ఫార్మాలిటీస్ చూడాలంట. అంకుల్ చెప్పారు, రేపు వెళ్ళి అక్కడ అంతా చూడు, నీకు అర్థమవుతుంది అన్నది ఉమా. అక్క, రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది నాకు, నువ్వే వెళ్ళు, నీకన్నీ తెలుసు కదా. రాఖీ, ప్లీజ్ అక్క, నువ్వు చూడు. పైగా అంకుల్ కూడా వస్తారు కాబట్టి అన్నీ ఆయనే చూసుకుంటారు. నేను అన్నీ ఒకసారి చూస్తా, తర్వాత ఆలోచిద్దాం. సరే అన్నాడు రాఖీ. అన్నట్టుగానే ఉదయం రాఖీ ఆఫీస్కి వెళ్ళగానే ఉమా కూడా పాపను నిద్రపెట్టి శామ్కి చెప్పి ఆఫీస్కి బయలుదేరి వెళ్ళింది. ఇంకా రఘురామ్ గారు కూడా రాకపోవడంతో అక్కడే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంది. అప్పటికే అందరూ వచ్చి వాళ్ళు వర్క్ చేసుకుంటూ కింద ఫ్లోర్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తూ వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన విశాల్, మేడం, మీరు ఇక్కడ? అంకుల్ రమ్మన్నారు, అందుకే. వీళ్ళిద్దరికీ బాగా పరిచయం. ఎందుకంటే విశాల్ అక్క ఉమా ఒకేసారి ఒకే హాస్పిటల్లో పక్క రూమ్లో డెలివరీ అయ్యారు. అలా ఉమకి విశాల్ పరిచయం. మళ్ళీ వాళ్ళ అక్క కూతురు ఫంక్షన్లో విశాల్ రఘురామ్ గారి దగ్గర పనిచేస్తున్నాడని అర్థమైంది. అవునా? సిరి ఎలా ఉంది మేడం? బాగుంది. సరే, లోపలికి రండి, క్యాబిన్లో కూర్చోండి. వద్దు, ఇక్కడే కూర్చుంటాలేండి. అలాగే అనుకుంటూ కార్తిక్ రూమ్లోకి వెళ్ళాడు. ఏంటి ఇంత లేట్? ఇప్పుడు ఆఫీస్కి రావడం? ఆఫీస్ టైం తెలీదా అన్నాడు కార్తిక్. సారీ సార్, కొంచెం ట్రాఫిక్, ఇంకా బయట మేడంతో మాట్లాడుతున్నాను. మేడమా? ఎవరా మేడం? అదే సార్, ఉమా మేడం. సార్కి బాగా తెలుసు కదా. ఏంటి, ఉమా వచ్చిందా? అది ఆఫీస్కి? అవును సార్. అయినా మీరు ఏంటి ఇంత ఆశ్చర్యపోతున్నారు? అదేం లేదు, కానీ తనెందుకు అక్కడ కూర్చోబెట్టావు? అంటే మేడం అక్కడే కూర్చుంటానన్నారు సార్. అప్పుడప్పుడు సార్ని కలవడానికి వచ్చినా లోపలికి రారు. మేడంకి అక్కడ కూర్చోవడమే ఇష్టం. అవునా? వెళ్ళి ఇప్పుడు పిలు, తనని లోపలికి రమ్మని. ఎందుకు సార్ ఇక్కడికి? పైగా మనకు కూడా ఒక ప్రాజెక్ట్ సంబంధించిన దీపక్ పంపించిన ఎంప్లాయీస్ వచ్చారు. వాళ్ళు కింద ఫ్లోర్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. చెప్పింది చేయి, ముందు వెళ్ళు పిలు. ఈ విషయాలకి బుద్ధి లేదు. నేను తను ఎక్కడ ఒంటరిగా దొరుకుతుందా అని చూస్తుంటే ఇతనేమో అంతా చెడగొడుతున్నాడే. వేదవ, సన్యాసి, క్రూరుడు, నికృష్టుడు అని తిట్టుకుంటూ ఉన్నాడు. విశాల్ వెళ్ళి ఉమకు చెప్పడంతో తప్పక కార్తిక్ క్యాబిన్కి వచ్చింది. ఏంటి మీరు అక్కడ పరాయి వల్లాగా ఎందుకు కూర్చున్నారు? రండి, ఇక్కడ కూర్చోండి. ఏం తీసుకుంటారు? టీనా, కాఫీయా? ఓ, మీరు కాఫీ తాగుతారు కదా, ఉండండి, ఇప్పుడే తెప్పిస్తాను. అయ్యో వద్దండి, ఇంటి దగ్గర తాగాను. అబ్బో, ఏంటి ఈ బ్యాచులర్ ఎప్పుడు లేనిది ఇంత హడావిడి చేస్తున్నాడు? అది ఉమా మేడం చూసి, అంకుల్ ఇంకా రాలేదా అని అడిగింది ఉమా. రాలేదు మేడం అని ఉమా అడిగిన ప్రశ్నలకి విశాల్ సమాధానం చెప్పి ఉమతో సిరి గురించి, వాళ్ళ అక్క పాప గురించి మాట్లాడుతూ ఇద్దరు వాళ్ళ మాటల్లో వాళ్ళు ఉన్నారు. పాపం కార్తిక్ మాత్రం విశాల్ని లోపల తిట్టుకుంటూ విశాల్కి మెసేజ్ చేస్తాడు. నువ్వు వెళ్ళి దీపక్ పంపించిన ఎంప్లాయీస్ని తీసుకురమ్మని కార్తిక్ మెసేజ్ పెట్టడంతో అబ్బో, ఈయనకి ఎందుకో ఇంత ఆతృత. ఉమా మేడం వచ్చారు, ఏదో మేడంతో మాట్లాడదాం, ఇంకా నా ప్రమోషన్ గురించి మేడం చెబితే మేడం సార్కి చెప్తారనుకుంటే ఈయనేమో అవ్వ పెట్టదు, అడక్క తినలేదు అన్నట్టు ఈయనకి ఇబ్బంది ఏంటో మరి అనుకుంటూ వెళ్ళాడు విశాల్. మీకోటి చెప్పాలి అన్నాడు కార్తిక్. చెప్పండి. అంటే నేను ఆ రోజు కావాలని అలా మిమ్మల్ని అనలేదండి. అయ్యో, మీరు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? నేనేమి అనుకోలేదులేండి. ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదండి, అంకుల్ వస్తూ ఉంటారులే. ఇంకా ఉమకు ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంది. కానీ కార్తిక్ మాత్రం ఏదో ఒకటి మాట్లాడాలి అని ఉన్నా ఏం మాట్లాడాలో తెలియక అలాగే మొహమాటంతో ఉమను చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఉమకు ఫోన్ రావడంతో తను మాట్లాడడానికి వెళ్ళిపోయాక, అవును, తన ఫోన్లో నా నెంబర్ ఏమని సేవ్ చేసుకుని ఉంటుంది అనుకుంటూ
ఎలా తెలుసుకోవడం అనే ఆలోచనలో ఉండగానే ఉమా వచ్చి కూర్చోవడంతో చూద్దాం ఇప్పుడు తనకి ఫోన్ చేస్తా, అందులో ఏం చేసుకుందో తెలుస్తుంది అనుకుంటూ ఫోన్ చేశాడు. కానీ ఉమా మాత్రం పర్సులో నుండి నెంబర్ చూసి ఏమీ అనకుండా అలాగే ఉంది. మీకు ఫోన్ అనుకుంటా. ఏంటి తను నా నెంబర్ సేవ్ చేసుకోలేదు, అందుకే నార్మల్గా ఉంది, ఏమనుకున్నా. మళ్ళీ చేస్తా. మీకు ఫోన్ వస్తుందండి, ఎవరో అర్జెంట్ అనుకుంటా. అంత అర్జెంట్ ఏం లేదులేండి, ఎవరిదో న్యూ నెంబర్ అనుకుంటా. బహుశా ఆ శివ కొత్త నెంబర్ నుండి చేస్తున్నాడేమో, పాత నెంబర్ ఎత్తడం లేదని. ఓ అంటే తను నా నెంబర్ని కనీసం చూడడం కూడా లేదు, ఇంకా సేవ్ ఏం చేసుకుంటుంది అంటే తన దృష్టిలో నేనేమీ కాను, కనీసం నెంబర్ ఇచ్చాడని కూడా చూడలేదు. లేదు తను. అంకుల్ అనుకుంటూ రఘురామ్ గారు వచ్చి ఉమతో పార్ట్నర్షిప్ గురించి ఇంకా మిగతా వాటికి సంబంధించిన డబ్బు గురించి మాట్లాడుతున్నారు. కార్తీక్ మాత్రం ఉమా అలా అన్నదాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు ఏమీ పట్టించుకోకుండా ఉన్నాడు. కార్తీక్ అని పిలిచాడు రఘురామ్. డాడ్, ఏమైందిరా నీకు, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు డాడ్. అవునా, సరే ఉమా పద క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం, చాలా రోజులైంది కదా మనం కాఫీ తాగి. అవును అంకుల్. నువ్వు కార్తీక్ అయినా నువ్వు కాఫీ తాగవు కదా. ఏంటి అంకుల్? అవును మా కార్తీక్కి కాఫీ అన్నా టీ అన్నా చాలా కోపం, నన్ను ఎప్పుడు ఆడిస్తూ ఉంటాడు. అవునా, మరి మా ఇంటికి వచ్చినప్పుడు ఇస్తే తాగారు కదా. ఏంటి కార్తీక్, నువ్వు కాఫీ తాగావా అంటే డాడ్ అది అమ్మ ఉమా వీడికి ఏదో అయింది, అయినా చెప్తే వింటాడా? ఏ వయసులో చేసుకోవాలో ఆ వయసులోనే చేసుకోవాలి. అమ్మ ఉమా వీడికి ఒక మంచి అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలి, ఇంకా లేకపోతే ఇలానే తయారవుతాడు. అంకుల్ ఒక మంచి అమ్మాయిని చూసి చేద్దాంలేండి, అప్పుడే కదా మీకు ఒక మంచి కూతురు కూడా వస్తుంది, అప్పుడు మీకు తను అన్నీ వండి పెడుతుంది, ఇంకా మీకు హద్దులు కూడా పెడుతుంది మీ హెల్త్ విషయంలో. అవునవును పద కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. కార్తీక్ వస్తావా నువ్వు? లేదు నాన్న నేను రాను. ఏమైంది కార్తీక్, ఇంటి దగ్గర బాగానే ఉన్నావు కదా, ఏమైనా ప్రాబ్లమా? నో డాడ్, అంటే అది దీపక్ ఎంప్లాయీని పంపించాడు, వాళ్ళకి ప్రాజెక్ట్ ఇంకా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవునా, సరే ఉమా మనం వెళ్దాం పదా. వస్తున్నాను అంకుల్. ఏంటి తను కనీసం నా నెంబర్ని ఎందుకు సేవ్ చేసుకోలేదు? తనకు 2 సార్లు కాల్ చేశా, కనీసం చూసుకోకుండా లేదే. అయినా నాకెందుకు, తను సేవ్ చేసుకుంటే నేనెందుకు ఇంతలా ఫీల్ అయిపోవాలి? అయినా తను ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళింది, అయినా మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా, అప్పుడు అడుగుతా తనని అనుకుంటూ తన పనిలో పడిపోయాడు కార్తీక్. ఉమా వాళ్ళు మాట్లాడుకుని ఇంటికి వెళ్ళాలని గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాక ఉమా తన ఫోన్ మర్చిపోయాని గుర్తుకు రావడంతో మళ్ళీ కార్తీక్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంది. ఇంతలో అప్పుడే మీటింగ్ అయిపోయాయి. అటు నుండి వస్తున్న మహి ఇక్కడేంటి అనుకుంటున్నారా? తనను దీపక్ పంపించాడు కదా, కార్తీక్ చెప్పిన దీపక్, మహిని పంపించిన దీపక్ ఒక్కరే. ఇన్ఫ్యాక్ట్ దీపక్ చేస్తున్న ఆఫీస్ కూడా కార్తీక్ వాళ్ళదే. నిలబడిన ఉమాని చూసి తను నిజంగా ఉమానా? ఉమా ఇక్కడ అని అనుకుంటూ అందరినీ దాటుకుని వెళ్లేలోపే తను లిఫ్ట్లో వెళ్ళిపోయింది. తనని ఎలాగైనా కలవాలనుకుని తొందరగా అన్ని స్టెప్స్ దిగి వెళ్లేలోపే ఉమా వెళ్ళిపోయింది. ఉమని కలిసి ఉంటే బాగుండేది, అయినా తను ఇక్కడేం చేస్తుంది, అది ఆఫీస్లో అని అక్కడే నిల్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో విశాల్ అక్కడికి వచ్చి, ఏంటి అంతగా ఆలోచిస్తున్నారు? మా సార్ గురించా? మా సార్ చెప్పిన టైంకి ప్రాజెక్ట్ అవ్వాలి, లేకపోతే అసలు ఊరుకోరు. మా సార్లో ఇంకొక ఛత్రపతిని చూస్తారు. ఈయన ఇక్కడే కదా ఉండేది, ఉమా గురించి తెలుసుంటుందా అడిగితే? విశాల్ గారు, ఇందాక ఇక్కడికి ఒక ఆవిడ వచ్చి ఇప్పుడే కారులో వెళ్ళిపోయింది, తను మీకు తెలుసా? అయినా తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? ఏంటి ఆయన ఎందుకు ఇలా అడుగుతున్నాడు? అంటే అది ఎవరో తెలిసిన వాళ్ళ ఉంటే. ఓ అవునా, కానీ ఉమా మేడంని నువ్వు చూసే అవకాశమే లేదు కదా. ఏంటి ఉమా మేడమా? అవును, తన సార్కి బాగా కావాల్సిన మనిషి, అందుకే సార్ని కలవడానికి ఇక్కడికి వచ్చారు. అవునా, అంటే ఉమా అదే ఆ మేడం ఎక్కడుందో నీకు తెలుసా? అంటే అది ఆయన నీకెందుకు ఆవిడ గురించి? నువ్వు నిన్నే కదా ఇక్కడికి వచ్చింది, అప్పుడే ఇన్ని వివరాలు ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడే విషయాలను అడిగితే మళ్ళీ తనకు డౌట్ వస్తుంది, మళ్ళీ అడగాలి. ఏం లేదండి, ఊరికే అడిగా, మేడం అన్నారు కదా అని అడిగా అంతే. అవునా, సరే ముందు ప్రాజెక్ట్ గురించి ఆలోచించండి. మీ టీం చాలా లేట్గా వచ్చారు, ఇంకా చాలా లేజీగా ఉన్నారు. సరే, అంటే ఉమ్మకి వీళ్ళు బాగా తెలుసు, వీళ్ళ ద్వారా తన గురించి తెలుసుకుని తనతో మాట్లాడాలి అనుకుంటున్నాడు మహి. అంకుల్ ఇంట్లోకి రండి అన్నది ఉమా. వద్దు ఉమా, మళ్ళీ వస్తాలే. అంకుల్ మళ్ళీ వస్తా తల్లి, ఒక పని ఉంది. సరే బాయ్ అంకుల్. సరే అమ్మా. ఈ పని జరిగితే రాఖీ జీవితం చాలా బాగుంటుంది. రాఖీ ఇంకా ఉన్నతమైన స్థాయికి వస్తే అంతకన్నా సంతోషం ఇంకోటి ఉండదు కదా. ఏంటి శామ్, ఇంకా డోర్ తీలేదే? వస్తున్నాను. శామ్ ఇంతసేపు ఏంటి? నీకేంటి చెప్పు. అవును పాపం, నువ్వు వస్తున్నావని ఇంకా నేను ఇక్కడే ఉండాలా ఏంటి? అంటే అది అవును, ఎక్కడికి వెళ్ళావు? సిరి లేచి ఏడ్చింది, మళ్ళీ పడుకోబెట్టా.
అంటే అది అంకుల్. ఏంటి ఈ మధ్య రాకపోకలు బాగా ఎక్కువయ్యాయి. అయినా నువ్వు అలా వాళ్ళ ఇంటికి వెళ్తుంటే చూసే వాళ్ళు తప్పుగా అనుకోరు. ఏంటి అలా చూస్తున్నావు? అంటే నీకు మొగుడు అదే భర్త లేడు కదా. పైగా తను ఎక్కడున్నాడో, ఎవరిని పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ వాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తూ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు కదా మనకు. కానీ ఇక్కడ నువ్వేమో ఇలా వాళ్ళ ఇంటికి వెళ్తూ వస్తూ ఉంటే అసలే ఆయనకి అందమైన కొడుకున్నాడు. అందరూ మొగుడు అదే భర్త లేని నువ్వు ఆయన కొడుక్కి ఎక్కడా అని శామ్ అంటుండగాని ఉమా కోపంగా శామ్ అని అరుస్తుంది. నేను అనలేదు, అందరూ ఇలా అనుకుంటారు వదినా అని, అందుకే చెప్తున్నా. మన మంచిగా ఆలోచిస్తున్నాను. నువ్వు అలా వెళ్తూ ఉంటే ఆయన కొడుక్కి నీకు మధ్య ఏమైనా ఉంది అనుకుంటే మన కుటుంబం పరువు ఎక్కడ పోతుందో అని. ఆయన నువ్వు ఇలా బయట తిరుగుతూ ఉంటే అందరికీ మేము చెప్పలేక చస్తున్నాం. చూడు, నువ్వు ఇలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళకి కాదు, నాకు కూడా కంపరంగా ఉంది. అయినా మొగుడు వదిలేశాడు, కొద్దిగా కూడా బాధ లేదు నీకు. ఎప్పుడు బయట తిరుగుతూ ఆ పిల్లను నాకు అంటగట్టి వెళ్తున్నావు. అయినా నేను కన్నానా దాన్ని మాటికి చూసుకోవడానికి? సారీ శామ్, ఇంకెప్పుడు ఇలా చేయను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది ఉమా. బాగా ఏడు, నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. లేకుంటే ప్రతిసారి నాకు రాఖీకి ఫ్రీడమ్ లేకుండా చేసి తను మాత్రం మహారాణిలాగా ఉంటుంది. బాగా సరిపోయింది. రాఖీ చెప్పొద్దన్నాడు, అందుకే ఇలా చెప్పా. బాగా అయింది అనుకుంటూ వెళ్ళింది శామ్. ఈ విషయాల్ని ఉమా గురించి ఎలా అడగాలి, తన నెంబర్ ఎలా తీసుకోవాలి? ఉమా, ఎప్పుడెప్పుడు నిన్ను చూస్తానా, ఎప్పుడెప్పుడు నిన్ను గుండెలకు హత్తుకొని నా మనసులో ఉన్న బాధనంతా నీకు చెప్పాలి, ఎప్పుడు జరుగుతుందో అలా అనుకుంటూ మహి బాధపడుతున్నాడు. మహి, ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు ప్రియా, ఏదో జరిగింది. ఏమైంది మహి, చెప్పు. ప్రియా, ముందు పని చూడు. ఏమైంది? మళ్ళీ ఉమా కనిపించిందా? నేను ప్లాన్ చేసి వాళ్ళని విడగొట్టాలని తెలిసినా మహి మాత్రం నన్ను ఏమీ అనకుండా నాతో నార్మల్గానే ఉన్నాడు. కానీ ఇప్పుడు ఇలా. చూద్దాం అసలు మహి కలిస్తే ఉమా రియాక్షన్ ఎలా ఉంటుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.